ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎన్ని జాబ్ ప్రయత్నాలు చేసినా కూడా విఫలమవుతున్నాయి. నాకు నచ్చినవి నాకు సెట్ అవ్వట్లేదు. నాకు సెట్ అయినవి నాకు నచ్చట్లేదు. అలానే అయిపోతుంది. సరే కదా, మనశ్శాంతి కోసం భగవద్గీత చదువుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. కానీ భగవద్గీతలో నేను తెలుసుకోవాల్సింది మెయిన్ భక్తి గురించి. భక్తి అంటే ఏంటి? ఆ దేవుణ్ణి పూజించడము, వ్రతాలు చేయటము, ఉపవాసాలు చేయటము భక్తి కానే కాదు. ఆయన ఆచరణలో, ఆయన్ని ఆచరించడంలో భక్తి అనేది, అసలైన భక్తి అనేది ఉంటుంది. ఆయన సర్వాంతర్యామి. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తాడు మనకి, ఆయన్ని ఆచరించేటప్పుడు. మనలో కూడా ఆ పరమాత్ముడే మనకి గోచరిస్తాడనమాట. ఈయన పని చేయాలంటే ఈయన నా వెనకున్నాడు, నాలో ఈయన ఉన్నాడు కాబట్టి నేను పని చేయకూడదని చెప్పేసి మనకి భయం వేస్తుంది. అలాంటి నిజంగా భయం, ఏదైనా పని చేయటానికి భగవంతుని పట్ల భగవంతుడు చూస్తాడు కదా అని భయం మనకు ఉందంటే ఖచ్చితంగా మనలో భక్తి ఉన్నట్లే. మనం చాలామందిని చూస్తుంటాము. ఎదుటి వాళ్ళ మీద, ఇరుగు పొరుగు వాళ్ళ మీద ఒక అనుబంధం ఉండదు. ఎవరి మీద ఒక గౌరవం ఉండదు. అలాంటి వాళ్ళతో, ఇరుగు పొరుగుతో మంచిగా ఉండరు. మంచి పనులు చేయరు. వాళ్ళు చేసేవన్నీ మోసాలు అవి ఇవి ఉంటాయి. కానీ వాళ్ళు ఎంత ధనవంతులైనప్పటికీ భగవత్ కృపకి పాత్రులు అవ్వలేరు. మనం ఎప్పుడైతే ఒక చెడు పని చేసేటప్పుడు, ఒకరిని దూషించేటప్పుడు, అలా ఎలా ఒక తప్పు ప్రవర్తన మనలో ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడని మనం ఎప్పుడు భయపడతామో అప్పుడు మన పూజకి ఫలితం ఉంటుంది.